బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఈ ముగ్గురు కలిసి నటించిన చిత్రం భైరవం. ఈ మూవీ గురించి విశ్లేషించే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే ఇది తమిళ మాతృక అయిన గరుడన్ మూవీ రీమేక్లా కాకుండా తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ముఖ్యంగా స్టోరీ వరల్డ్ తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపురంలో బిల్డ్ చేశారు. అక్కడ ఉన్న వారాహి అమ్మవారి దేవాలయం బ్యాక్డ్రాప్లో కథ జరుగుతుంది. ఈ ఆలయాన్ని అమ్మవారి నగలతో పాటు ఓ భక్తుడు కానుకగా ఇచ్చిన 75 ఎకరాల భూమి గురించి దేవాదాయ మినిస్టర్ ఆ 75 ఎకరాల భూమిని దక్కించుకోవాలని చూస్తుంటాడు. ఈ క్రమంలో ఆ ఊరు జమీందార్ గజపతి అంటే మంచు మనోజ్ తన ఆప్తమిత్రుడైన వరదతో పాటు తన కుడి భుజం శ్రీనితో కలిసి ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. కానీ గజపతిలో స్వార్థం పెరిగిపోతుంది. అందరూ సంపన్నుడైన వరదాను గౌరవించడం వల్ల తన దగ్గర డబ్బు లేక ఉట్టి జమీందారుగా చూస్తున్నారు అని, దానికోసం ఎలాగైనా డబ్బు సంపాదించాలని స్వార్థం పెరిగిపోతుంది. ఆ స్వార్థం వల్ల ఎందరి జీవితాలు నాశనం అయ్యాయనేది తెలుసుకోవాలంటే రీసెంట్గా విడుదలైన భైరవం మూవీ చూడాల్సిందే. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే కథలోని కోర్ ఎమోషన్ను, క్యారెక్టర్ ఆర్కును సరిగ్గా కన్వే చేయలేకపోయాడు దర్శకుడు విజయ్ కనకమేడల. ఇటువంటి ఫ్యామిలీ కథల్ని డీల్ చేసినప్పుడు ప్రధానంగా ఎమోషన్ కానీ, కాన్ఫ్లిక్ట్ కానీ, పాత్రల మధ్య డ్రామా కానీ బలంగా ఉండాలి. ఈ మూవీలో అదే మిస్ అయింది. కథగా చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ లోపంతో ఎక్కడ మనకు ఆస్వాదన అనిపించదు. జయసుధ, సంపత్ రాజ్, శరత్ లోహిత్య లాంటి సీనియర్ నటుల నుండి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. అలా అలా తేలిపోతుంటాయి సీన్లు. ఇక నటీనటుల విషయానికి వస్తే మంచు మనోజ్ పాత్ర కాస్త నెగిటివ్ షేడ్స్తో ఎండ్ అవుతుంది. మంచు మనోజ్ మంచి నటుడే కానీ ఈ క్యారెక్టర్కు అతను అంత సూట్ అవ్వలేదు. నారా రోహిత్ పాత్రను పూర్తిగా తీర్చిదిద్దలేదు. అదితి శంకర్ పాత్రకు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. గ్రామీణ యువతి పాత్రలో తను సూట్ కాలేదు. ఫైట్స్ బాగున్నాయి కానీ కథను డిస్టర్బ్ చేశాయి. అవసరం లేని చోట కూడా ఎలివేషన్స్ పెట్టి ఫ్లోలో పోవాల్సిన కథను బ్రేకులు వేసినట్టు అనిపించింది. ఎందుకంటే కథ వేగాన్ని తగ్గిస్తాయి, ప్రేక్షకుల దృష్టి మరలిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ కూడా అవసరమా అనిపించింది. కథ అవి కోరుకోవడం లేదు. చివరగా బెల్లంకొండ పాత్ర శ్రీను న్యాయం కోసం చేసేది ఏదైతే ఉందో అది అంత కన్విన్సింగ్గా అనిపించదు. ఎందుకంటే ఈ ఎలివేషన్స్, సాంగ్స్ మూలంగా అది జస్టిస్లా అనిపించదు. అది జస్టిస్ అనిపించాలంటే ముందు జరిగిందంతా మనలో బ్లడ్ బాయిల్ అయ్యేలా ఎమోషన్ కావాలి. అదే లేదు అక్కడ. అలాంటప్పుడు మనం నిర్జీవంగా చూస్తుండడం తప్ప ఏం చేయలేం. బెల్లంకొండ పోషించిన శ్రీను క్యారెక్టర్లో కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అది ఒక పక్క ఆర్టిఫిషియల్గాను, మరోపక్క తెలివి తక్కువ పాత్రగాను, సినిమా 70% వరకు అది అప్రధాన్య పాత్రలా అనిపిస్తుంది. శ్రీచరణ్ కాల సంగీతంలో ఓ వెన్నెల సాంగ్ బాగుంది. ఇంకా డ్యూయట్ పర్వాలేదు. బీజిఎం పెద్దగా ఇంపాక్ట్ లేదు. ముఖ్యంగా కాంతార లాంటి సీన్ 1-2 సార్లు ఉంటుంది. దాంట్లో బీజిఎం అంతా ఇంపాక్ట్ లేదు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరొక వీడియోతో కలుద్దాం. జై హింద్.